నువ్వు ఇలా ఉండడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? ఒకవేళ నువ్వు మిడిల్ క్లాస్లో పుట్టినా, పేదవాడిగా పుట్టినా, డబ్బున్నోడిగా పుట్టినా, అదే ప్లేస్లో ఉంటే మాత్రం ఎప్పటికి గ్రో కాలేకపోతే నువ్వు ఉండి ఎందుకు? నీ వల్ల ఉపయోగం ఏంటి? తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే వీడియో మీకోసమే. 3 కేటగిరీల వాళ్ళని నేను 3 యాంగిల్లో అయితే ఆలోచిస్తా. మొదటిది పేదవాడి నుంచి స్టార్ట్ చేద్దాం. పేదవాడు అంటే క్యాండీ క్రష్ లాగా ఎన్ని ఛాన్సులు వచ్చినా కానీ ఉపయోగించుకోకపోవడం. అంటే ఎదిగే ఛాన్సులు అయితే చాలా వస్తాయి. దాన్నైతే మనం ఒకటే ప్యాటర్న్లో చూసుకుంటూ పోతే మన లైఫ్ ఎప్పటికీ ఎదగలేం, మనం ఉన్న చోటు నుంచి కదలలేం. ఇది ఫస్ట్ పాయింట్. ఇక మిడిల్ క్లాస్ వాడు వచ్చేసి టెంపుల్ రన్ గేమ్ లాంటి వాడు. 2 ఛాన్సులు వచ్చినా ఉపయోగించుకోలేని వాడు. ఎందుకంటే ఇటు ఫ్యామిలీ చూసుకోవన్నా, ఇటు నా ఎడ్యుకేషన్ చూసుకోవన్నా, లేకుంటే ఎక్సెట్రా ఏదో అనుకుంటా తన లైఫ్ని అయితే రిస్క్లో పెట్టన్న అద్దా అని అయితే రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్ తీసుకుంటే ఒక్కసారి అయితే దెబ్బ తినచ్చు, కానీ ఇంకో టైం అయితే ఖచ్చితంగా ఏదో ఒక టైం అయితే ఖచ్చితంగా నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది సక్సెస్ని అయితే దాటడానికి. అలాంటి రిస్క్ తీసుకోకుండా కూడా నువ్వు ఎప్పటికీ అదే ప్యాటర్న్లో అయితే ఉండిపోతావు. కాబట్టి టెంపుల్ రన్లో 2 ఛాయిస్లు ఉంటాయి. ఒకటి మనం సొంతంగా నిర్ణయం తీసుకునే అవసరం, రెండోది అందరూ చేస్తున్నారు కదా అదే మూసుకొని జాబ్కి వెళ్ళడం కావచ్చు, చిన్న పనులకు వెళ్ళడం కావచ్చు. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి.